నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతలో జోక్యం చేసుకోవడం గతంలోనే చెప్పిన మళ్ళీ పిటిషన్ వేసింది. బీఆర్ఎస్ తీరుపై హైకోర్టు ఆగ్రహం, లక్ష జరిమానా. పవర్లో ఉన్నప్పుడు 100 కోట్ల స్థలాన్ని 3.23 లక్షలకే కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎకరం స్థలంలో బిల్డింగ్ నిర్మాణం రెగ్యులరేషన్కు మున్సిపాలిటీ ఒప్పుకోవడం లేదని గతంలో హైకోర్టు పిటిషన్ జోక్యం చేసుకోవాలని వినతి. అప్పట్లోనే తిరస్కరించిన న్యాయస్థానం కూల్చివేతల భయంతో మరోసారి కోర్టు ముందుకు. టైం వేస్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ పై హైకోర్టు సీరియస్, పిటిషన్ తిరస్కరణ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చివేతలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు మరోసారి తేల్చెప్పింది. బిల్డింగ్ క్రమబద్ధీకరణ వివాదంపై రెండోసారి పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి తేల్చిన అంశంపైనే మరోసారి పిటిషన్ ఎట్లా వేస్తారని నిలదీసింది. కోర్టు టైం వేస్ట్ చేసినందుకు ₹1,00,000 ఖర్చుల కింద నల్గొండ న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని బీఆర్ఎస్ ను ఆదేశించింది. ఈ మొత్తాన్ని 4 వారాలుగా డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సో తక్కువ ధరకు దక్కించుకొని పర్మిషన్ లేకుండా కట్టినటువంటి ఆ యొక్క నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చడం ఖాయం. అది రేపు మాపో ఖచ్చితంగా చేసిస్తారని నో డౌట్. ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ చెప్పేసింది ఎందుకు మేము జోక్యం చేసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తారనుకుంటారు. అరే ఏ ప్రభుత్వం ఉన్నా, మీ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం ఉన్నా కానీ పర్మిషన్లు తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవడం పరిపాటి కదా, ఎందుకు చేయలేదు మరి? బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చేయండి, అనుమతి లేకుండా ఎలా నిర్వహిస్తారు? నల్గొండలో పార్టీ ఆఫీసు అక్రమ కట్టడం, ₹1,00,000 జరిమానా చెల్లించండి, సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం, చట్టం తన పని తాను చేస్తుంది అంటూ చూస్తూ ఉన్నాం. సో అనుమతులు లేకుండా ఏ విధంగా కడతారండి? అనుమతులు ఉండాలి కదా. నువ్వు అంటే ప్రభుత్వంలో ఉంటే ఏదని చేయొచ్చు అనేది ఈ యొక్క నల్గొండ కార్యాలయం నిరూపిస్తూ ఉంది. అంటే అధికారంలో ఉంటే మీకు అనుమతులు అక్కర్లేదు, ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు, అంతే కదా. ఇట్లా ఉంటుంది కేసీఆర్ యొక్క పరిపాలన. సొంత పార్టీ ఆఫీసులకే కనీసం పర్మిషన్ కూడా తీసుకొని, మీ ప్రభుత్వం ఉంది కదా, మీ ఎమ్మెల్యేనే కదా, మీ అధికారులే ఉంటారు కదా, అప్పుడు పర్మిషన్ తీసుకోవడానికి ఏమైనా వస్తుందా?